హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరం పండగ హడావుడిలో ఉన్నాం కదా. ఆల్రెడీ భోగి, సంక్రాంతి, కనుమ వచ్చేసినవి. అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. పండగల్లో అందరూ ఇళ్ళకి చుట్టాలు, అలాగే పిల్లలు హాస్టల్స్లో ఉంటే వాళ్ళు కూడా ఇంటికి వచ్చేసి ఉంటారు. అందరం ఫ్యామిలీతో హ్యాపీగా స్పెండ్ చేస్తున్న టైం ఇది. చక్కగా కూడా స్పెండ్ చేయాలి. ఎందుకంటే మనము ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకి పండగలు దాని విలువలు కూడా తెలియడం లేదు. సో ఫ్యామిలీస్తో బయట మనము ఉద్యోగాలకి అలా బయటికి వెళ్ళినా ఇలాంటి టైంలో మన ఫ్యామిలీతో మన ఊర్లలో మన పల్లెటూరు వాతావరణాల్లో ఆ వెదర్ని కూడా ఆస్వాదిస్తూ చక్కగా ఫ్యామిలీ టైంని అయితే ఎంజాయ్ చేయాలి. ఇలా ఉండడం వల్ల మన పిల్లలకి కూడా ఫ్యామిలీతో ఎలా ఉండాలి అనేది, పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి, చిన్నపిల్లల పట్ల మనం ఎట్లా ఉండాలనేది తెలుస్తూ ఉంటుంది. చక్కగా ఈవినింగ్ స్నాక్స్లోకి టేస్టీగా అలాగే క్విక్గా అయిపోయేలాగా గంటలు గంటలు మనం కిచెన్లోనే ఉంటే ఎట్లాగా, మనం ఫ్యామిలీతో స్పెండ్ చేయాల్సిన టైం కదా ఇది. అందుకే చక్కగా క్విక్గా అయిపోవాలి, అలాగే సూపర్ టేస్టీగా ఉండాలి, ఎంజాయ్ చేస్తూ ఉండాలి, చిల్ అవుతూ ఉండాలి. సో అందుకే ఈరోజైతే ఈజీగా మనం చేసుకునే స్నాక్, అలాగే ఎప్పుడు చేసుకునే పకోడా కాకుండా డిఫరెంట్గా ఆనియన్ అలాగే పొటాటోతో పకోడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇవాళ. దీనికి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, ఏం లేదు. ఆలు, అలాగే ఆనియన్స్, మిర్చి, అలాగే మనం స్టఫ్కి శనగపిండి, అలాగే కొంచెం బియ్యపిండి క్రిస్పీనెస్ కోసం, దానిలోకి సాల్ట్, అలాగే కొంచెం వాము పొడి, అలాగే ఆయిల్. ఇంతే అండి. ముందుగా మనము పొటాటోని మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ కట్ చేసుకున్నట్టు, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు సన్నగా కొంచెం పొడుగ్గా కోసుకోవాలి. ఇంకొంచెం ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కావాలి అంటే కొంచెం పొడుగ్గా కూడా కోసేసుకోవచ్చు. అప్పుడు సేమ్ మనము స్ట్రీట్ స్టైల్లో తిన్నట్టు ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఉంటాయి అన్నమాట. దానికి కొంచెం కార్న్ఫ్లోర్ అవి యాడ్ చేసుకుంటే, ఆ రెసిపీని నేను తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, అవైతే పొటాటో కట్ చేసేసుకొని ముందుగా నేను సాల్ట్ వాటర్లో వేసేసుకున్నాను. అలాగే ఇంకా తర్వాత ఆనియన్స్ కూడా మనకి పొడుగ్గా కట్ చేసేసుకున్న, దానిలోకి సరిపడా మిర్చి అయితే తీసేసుకున్నాను. దానిలోకి తర్వాత ఇంకా కావాల్సింది ఏముంది, మనకి పిండి కావాలి కదా, దానికి మనం కావాల్సిన ఆనియన్స్ పొటాటోస్కి సరిపడా మనము ఒక 5 to 6 స్పూన్స్ శనగపిండి, అలాగే దానికి తగ్గంత బియ్యపిండి కూడా యాడ్ చేసుకోవాలి. బియ్యపిండి అయితే 2 to 3 స్పూన్స్ సరిపోతుందండి మనం తీసుకున్న క్వాంటిటీకి. నేనైతే ఇక్కడ ఒక 3 ఆనియన్స్ అలాగే 1 పొటాటోనే తీసుకున్నాను కాబట్టి నేనైతే ఇంతవరకే తీసుకున్నాను. దానిలోకి మనం తగినంత ఉప్పు, కొంచెం బేకింగ్ సోడా, అలాగే వాము. శనగపిండి అలాంటివి చేసుకున్నప్పుడు కొంచెం వాము నేనైతే ఎక్కువే వేస్తాను, ఎందుకంటే డైజెషన్ ఫ్రీగా ఉంటుంది కాబట్టి. పైగా వాము విడిగా వేటిల్లో వాడము కాబట్టి ఇలాంటివి చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువే వేసుకుంటాను. బాగుంటుంది కదా, టేస్ట్ హెల్త్కి హెల్తీగా ఉంటుంది కాబట్టి నేనైతే అలాగే వేసుకుంటున్నాను. దీనిలోకి కొంచెం ఉప్పు వేసేసుకొని తర్వాత కొంచెం మళ్ళీ కారం అది వేసేసుకొని కలిపేసుకోవడమే. కొంచెం మనము హాట్ వాటర్ కానీ, అలాగే హాట్ నూనె ఉంటుంది కదా, ఈ స్టఫ్ అది మనం రెడీ చేసుకుంటున్నప్పుడే మనము ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేడి చేసేసుకుంటే, దానిలో ఉన్న బాయిల్డ్ ఆయిలే కొంచెం దీనిలో వేసేసామనుకోండి, టేస్ట్ బాగుంటుంది అన్నమాట. చాలా బాగా వస్తుంది, బాగా అంటే గుల్లగా వస్తుంది అన్నమాట. పైన క్రిస్పీగా, లోపల కొంచెం మెత్తగా ఉన్నట్టుగా వస్తుంది. అది నాకు చెప్పడం రాక చెప్పలేదన్నమాట. ఇంకా ఈ విధంగా అయితే చూశారు కదా, ముందే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని హీట్ ఆన్ చేసుకున్నాను. అలా చేసుకుంటే టైం కూడా సేవ్ అవుతుంది. మనం ఇటు స్టఫ్ రెడీ చేసుకుంటుంటాం, అటైతే ఆయిల్ అయితే హీట్ అయిపోతూ ఉంటుంది. దీనిలో చక్కగా ఫస్ట్ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసుకొని, కొంచెం హాట్ ఆయిల్ కూడా వేసుకొని కలిపేసుకున్నాక కొంచెం లైట్గా, మరీ జావగా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకుంటే, మనము బయట తింటాం కదా క్రిస్పీగా గట్టి పకోడీ అని చెప్పి ఆ టైప్లో వస్తుందన్నమాట. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది.
ముందుగా కొంచెము పిండి వేసేసి ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకున్నాక చక్కగా మనం తీసుకున్న పకోడీని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకుంటే చక్కగా హీట్ అయిపోతూ ఉంటుంది. అలా వేగిపోయిన దాన్ని టర్న్ అవుట్ చేసేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కొంచెం సేపు ఉంచాము అంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా వన్ సైడ్ కొంచెం వేగినవి కాబట్టి సెకండ్ సైడ్కి టర్న్ అవుతున్నాయి అన్నమాట. జస్ట్ 10 మినిట్స్లో మనము ఈజీగా స్నాక్స్ చేసి పెట్టచ్చండి. సాయంత్రం పూట చిల్ అవుతూ టీ తాగుతున్నప్పుడు సైడ్ స్నాక్స్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ మంది ఉన్నప్పుడు మనము స్పెషల్ రెసిపీస్ అంటే చేయలేం కదా. ఇప్పుడు అందులో ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం కాబట్టి ఇక్కడ ఒక బ్యాచ్ అయితే తీసి పక్కన పెట్టేశాను. పక్కన సైడ్ టిష్యూ పేపర్ అది ప్లేట్లో వేసేసుకొని, ఎందుకంటే ఎక్సెస్ ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుంది అనమాట. ఈ ఎక్కువ ఆయిల్ తిన్నట్టు కూడా అనిపించదు. పైగా దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదు. మనం పిండి కనుక గట్టిగా కలుపుకున్నామంటే కొంచెం మరీ గట్టిగా కాదు, అలానే మరీ లూజ్గా కాకుండా బ్యాటర్ అలా రెడీ చేసుకుంటే చాలు. చక్కగా ఇలా టర్న్ అవుట్ చేసేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. ఇలా 2-3 బ్యాచెస్ రెడీ చేసేసుకొని మొత్తం ఒక్కసారి చేసుకున్నామంటే ఈజీగా అందరికీ సర్వ్ చేసేస్తే ఫ్యామిలీతో చిల్ అవుతూ ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా చక్కగా ఈ స్నాక్ని ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ నా కామెంట్లో చెప్పండి. అలాగే వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.